హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ 5th మా అక్క బర్త్డే అనమాట. సో నేను తన కోసం కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ ప్లాన్ చేశాను. మేము బెంగళూరులో ఉంటున్నాం కదా, వాళ్ళు కోయంబత్తూరులో ఉంటున్నారు. సో కొంచెం ముందుగానే ఈ గిఫ్ట్స్ అవి ప్లాన్ చేసి డిటీడీసీలో తనకి కొరియర్ చేద్దామని అనుకుంటున్నా. సో ఏమేమి గిఫ్ట్స్ తీసుకున్నానో మీకు చూపిస్తా. ఇన్ కేస్ మీ సిస్టర్ బర్త్డే ఉన్నా, లేదా ఫ్రెండ్ బర్త్డే ఉన్నా, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉన్నా, వైఫ్ బర్త్డే ఉన్నా, ఇందులో కొన్ని ఐటమ్స్ మీకు చూస్తే ఐడియా రావచ్చు కదా వాళ్ళకి ఇవ్వచ్చు ఇవి కూడా అని. నా బర్త్డే వీడియో కూడా ఛానల్లో ఉంటుంది. అందులో నాకు హరి ఏమో 26 గిఫ్ట్స్ ఇచ్చాడు. అది కూడా చూడండి, మేబీ మీకు ఐడియా వస్తుంది. మీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఏదైనా వస్తుంది, లేదా మీ వైఫ్ బర్త్డే, లేదా ఫ్రెండ్ సిస్టర్ ఎవరిదైనా సరే మీకు అవి చూస్తే మేబీ ఐడియా వస్తుంది. ఇది ఇవ్వచ్చు కదా, ఇది తనకి నచ్చుతుంది కదా అని మీకు ఒక ఐడియా రావచ్చు. సో ఆ వీడియో కూడా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను తనకి 5 గిఫ్ట్స్ తీసుకున్నా. అంటే ఒక్కొక్క కేటగిరీ అన్నట్టు, అంటే పర్టికులర్గా అని కాదు, అన్నీ ఒకేలా ఉండడం కాకుండా ఒక్కొక్క కేటగిరీలో మనం ఇస్తే బాగుంటుంది. అంటే డిఫరెంట్గా ఉంటాయి కదా, అన్నీ ఒకేలా ఉండకుండా అని చెప్పి అలా కొన్ని తీసుకున్నా అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు గుర్తొచ్చి తీసుకున్నాను. ఫస్ట్ నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ పౌచ్, నేను హరి అండ్ మా కజిన్ వెళ్ళినప్పుడు తను మేకప్ పౌచ్ కొనుక్కుంటుంటే నాకు ఈ పౌచ్ కనబడింది. అరే ఇదేదో బాగుంది, దీని మీద కొటేషన్ కూడా బాగా సెట్ అయినట్టు అనిపించింది. బాగుంది చూడ్డానికి, అయితే నాకు బాగా షైనీగా కలర్ కాంబినేషన్ అన్నీ బాగా నచ్చి, మేబీ మా అక్కకి ఇది నచ్చచ్చు. తనకి ట్రావెల్ చేసేటప్పుడు మనకి ట్రావెల్ ఎసెన్షియల్స్ పెట్టుకోవడానికి ఒక పౌచ్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా. సో అందుకు ఇది ఒక పౌచ్ తీసుకున్నా. ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్, యూ కెన్ డూ ఇట్ అని ఒక చిన్న కొటేషన్ లాగా కూడా ఉంది. సో ఇది బాగా నచ్చి ఇది తీసుకున్నా. ఇది ఫస్ట్ గిఫ్ట్. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఏదైనా తీసుకుందాం. ఇప్పటి వరకు తను ట్రై చేయలేని ఫుడ్ ఐటమ్ ఏదైనా తీసుకుందాం అని చెప్పి రీసెంట్గా మనకి బాగా ఇన్స్టాగ్రామ్లో నేను చూసి, ఆల్రెడీ ఇది ఒకసారి నేను ట్రై చేశాను. నాకు తెలిసి 100% షూర్ నాకు అక్క ఇది ట్రై చేసి ఉండదు. సో నోవా అనేసి నేను ఇన్స్టాగ్రామ్లో చూసి ఆర్డర్ పెట్టుకున్నా. సో నాకు నచ్చాయి. మనం చిన్నప్పుడు బైట్స్ తినేవాళ్ళం, ఎన్ని మందికి గుర్తుందో చెప్పండి. సో ఆ బైట్స్ మళ్ళీ వస్తే బాగుండు అని మనం చాలాసార్లు అనుకున్నాం కదా. ఈ బైట్స్ ఇందులో ఉన్నాయి అని చెప్పి నేను ఆర్డర్ చేశాను. నాకు నచ్చాయి. మరీ మన ఆ బైట్స్లా లేవు, కానీ ఇవి కూడా టేస్ట్ బాగున్నాయి. అందుకు ఆ బ్రాండ్లో నేను ఒక 3 ప్రొడక్ట్స్ తీసుకున్నా. ఇవేమో బైట్స్. మనకి ఐస్ క్రీమ్ కోన్ తిన్నప్పుడు లాస్ట్లో చిన్న చాక్లెట్ది చిన్నది వస్తుంది కదా కోన్, అలాగా బైట్ సైజ్ కోన్స్ అనమాట ఇవి. చాక్లెట్ ఫిల్డ్ కోన్స్ ప్లస్ బెల్జియన్ చాక్లెట్ వేఫర్స్ అనమాట. వేఫర్స్కి చాక్లెట్ కోటింగ్ ఉంటుంది అనమాట. సో సెకండ్ కేటగిరీ నేను ఫుడ్ కేటగిరీలో తీసుకున్నాను. ఇవి తీసుకున్నా. ఈ 3 డిఫరెంట్గా తీసుకున్నాను అనమాట. సెకండ్ ఐటమ్ అది. థర్డ్ వచ్చేసి ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో చూసే తీసుకున్నా. జెరాకీ జ్యువెల్స్ అనేసి ఈ బ్లాక్ బీడ్స్ మంగళసూత్రాస్ ఉంటాయి కదా, దానికి ఫేమస్ అనమాట. నాకు అందులో కొంచెం మోడల్స్ అయి నచ్చి తినికి ఒక చైన్ తీసుకున్నా. నేను అందులో కొంచెం ట్రెండింగ్లో ఉన్నదే. చిన్న స్టోన్ వచ్చి దాని చుట్టూ సర్కిల్లా వచ్చింది. నాకు బాగా నచ్చింది ఇది. తను కొంచెం బక్కగా ఉంటుంది, తన మెడలోకి ఇది కొంచెం బాగా కనబడుతుంది అన్న చిన్న ఆలోచనతో ఇది తీసుకున్నా. ఇది థర్డ్ కేటగిరీ, జ్యువెలరీ కేటగిరీ అనమాట. అసలు ఫస్ట్ కస్టమైజ్డ్ నేమ్ చైన్ ఉంటుంది కదా, అది తీసుకుందాం అనుకున్నా. బట్ అది డెలివరీ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది అని చెప్పి, సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకోవచ్చు, యానివర్సరీకో ఇంకా దేనికైనా తీసుకోవచ్చు అని చెప్పి ఇది తీసుకున్నా. ఇదైతే నాకు కొంచెం త్వరగా వచ్చింది డెలివరీ. ఫోర్త్ కేటగిరీ వచ్చేసి నేను పర్ఫ్యూమ్స్ తీసుకున్నా.
బెల్లా వీటా పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, ఇది సెట్ ఆఫ్ 4 అన్నమాట. 4 పర్ఫ్యూమ్స్ వస్తే నేను ఉమెన్ పర్ఫ్యూమ్స్ కేటగిరీలో తీసుకున్న. వాళ్ళ దాంట్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి మెన్, ఉమెన్ అండ్ యూనిసెక్స్ అని ఉంది. నేను వచ్చేసి ఉమెన్ కేటగిరీలో ఒక పర్ఫ్యూమ్ సెట్ ఆఫ్ 4 పీసెస్ అన్నమాట. ఈచ్ పర్ఫ్యూమ్ వచ్చేసి మనకి 20 ml ఉంటుంది అన్నమాట. ఈ స్మెల్ ఎలా ఉంటాయో నేను చూడలేదు, నేను ఓపెన్ చేసి చూడలేదు. తనే ఓపెన్ చేసి చూస్తుంది కదా, గిఫ్ట్ కదా అని చెప్పి నేను ఓపెన్ చేసి చూడలేదు అనమాట. ఇది 4th కేటగిరీ పర్ఫ్యూమ్స్ తీసుకున్నా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 5th కేటగిరీ వచ్చేసి నేను ఇయర్ బడ్స్ తీసుకున్నా, బోట్ది. నాకు ఇవి చూడగానే బాగా నచ్చాయి అనమాట, డిజైన్ కానీ కలర్ కానీ. అందుకు సరే నాకు నచ్చిందంటే ఇంచుమించు అక్కకు కూడా కొంచెం, మా ఇద్దరిది సిమిలర్ టేస్ట్ అనమాట. సో నాకు నచ్చిందంటే ఆబ్వియస్గా తనకు కూడా నచ్చుతుంది అని అనుకొని ఇది లాస్ట్ కేటగిరీ. ఎలక్ట్రానిక్స్లో నేను బడ్స్ తీసుకున్నాను. తన దగ్గర బడ్స్ లేవు అని నేను అనుకుంటున్నా, సో అందుకు బడ్స్ తీసుకున్నా. మోస్ట్లీ మా అక్క ఇయర్ ఫోన్స్ బడ్స్ అంతగా ఇష్టపడదు. ఎప్పుడో మనం ట్రావెల్ చేసేటప్పుడు, ఒక్కరవే ట్రావెల్ చేసేటప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి ఇవి పనికొస్తాయి కదా అని చెప్పి ఇది తీసుకున్నా. ఇది 5th కేటగిరీ. సో 5 గిఫ్ట్స్ తీసుకున్నా. ఇప్పుడు అవన్నీ మనం ప్యాక్ చేద్దాం, గిఫ్ట్ ర్యాప్ చేద్దాం. గిఫ్ట్ ర్యాప్ చేసి పార్సల్ చేసేసి మనం డిటీడీసీలో తనకి కొరియర్ చేద్దాం. నేను అవి గిఫ్ట్ ర్యాప్ చేయడానికి ఈ ర్యాప్స్ తీసుకున్నా. ఇవన్నీ జెప్టోలో ఆర్డర్ పెట్టా. 5 డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి అన్నమాట. ఫస్ట్ డిజైన్ ఇది. నెక్స్ట్ ఇలా హార్ట్ ప్రింట్స్ లా వచ్చింది. నెక్స్ట్ ఇది ఒక ప్యాటర్న్ లో వచ్చింది. ఇది ఒక ప్యాటర్న్ లో వచ్చింది. అండ్ ఇది ఒక ప్యాటర్న్ లో వచ్చింది, ఫ్లోరల్ ప్రింట్ లా వచ్చింది. నేనైతే ఫస్ట్ ఇదే వాడుతాను, ఎందుకంటే మా అక్కకి ఫ్లోరల్ ప్యాటర్న్స్ అంటే బాగా ఇష్టం అనమాట. తను ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది ఇలాంటి ప్యాటర్న్స్. సో ఫస్ట్ ఈ గిఫ్ట్ ర్యాప్, ఈ పేపర్ ఎన్ని గిఫ్ట్స్కి వస్తే అన్ని గిఫ్ట్స్కి ఇది యూజ్ చేసి, మిగతాది అందులో హార్ట్స్ ఉన్నాయి కదా, ఈ హార్ట్స్ కూడా బాగా నచ్చింది, ఇది యూజ్ చేస్తాను. ఇది కూడా సరిపోతే ఇది యూజ్ చేస్తాను అనమాట. నాకు ఈ 3 ప్రింట్స్ అయితే బాగా నచ్చాయి, ఆ మిగతా 2 వాటికన్నా. సో మనం గిఫ్ట్ ర్యాప్ చేసే దాంట్లో పెద్ద టాలెంటెడ్ కాదనమాట, అంత నీట్గా ర్యాప్ చేయలేం. హరి వచ్చి హెల్ప్ చేస్తాడు అనమాట మనకి. సలహా ఇచ్చాడు ఒక్కొక్కటి ఒక్కొక్క ర్యాప్ చేద్దామని. అన్నీ ఉన్నాయి కదా, యూటిలైజ్ చేసుకున్నాం. అంటే నేను మళ్ళీ ఫిబ్రవరిలో బర్త్డే ఉంది కదా, మిగిలితే దానికి వాడదామని చెప్పి. అయినా సార్ బడ్జెట్ నాది కొంచెం టైట్గా ఉంది, మేబీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు నేను గిఫ్ట్స్, ఐ డోంట్ నో. సో ఇది మనం పెట్టడానికి చిన్న బాక్స్ లాంటిది అవసరం అవుతుంది అని చెప్పి నా దగ్గర కుషల్స్ది జ్యువెలరీ బాక్స్ ఉంటే అందులో పెడుతున్నా. ప్యాక్ చేయడానికి మనకి కాంపాక్ట్గా ఏదైనా ఉంటే ప్యాకింగ్ బాగుంటుంది కదా, ఇందులో పెడుతున్నా. ఇది తర్వాత ఈ ఫుడ్ ఐటమ్స్, ఇదంటే ప్యాక్ చేయొచ్చు బాగుంటుంది. ఇవి ప్యాకెట్స్ కదా, మనకి కొంచెం ప్యాకింగ్ ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి కిచెన్లో డబ్బాల బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ తెచ్చా. అందులో ఇవి పెట్టేది. సెట్ బేసిక్గా అసలు నేనేమనుకున్నా అంటే, నా బర్త్డేకి అక్క ఆల్మోస్ట్ ఒక 6 గిఫ్ట్స్ ఇచ్చారు. అందులో నాకు బాగా నచ్చింది యూకులేలే ఇచ్చారనమాట. నేను కూడా అలాగా బర్త్డేకి వెళ్ళి తనకి ఇచ్చి తన రియాక్షన్ డైరెక్ట్గా చూద్దాం అనుకున్నాను. కానీ బట్ ఈ నవంబర్లో లాస్ట్ మంత్ నవంబర్లో మాత్రం బాగా ట్రావెల్ ఎక్కువ చేసాం అనమాట. ఆల్మోస్ట్ అక్టోబర్ 3rd వీక్ నుంచి నవంబర్ ఎండింగ్ వరకు మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ వైజాగ్, తిరుపతి వెళ్ళాము. దాని తర్వాత వైజాగ్ వెళ్ళి 3 వీక్స్ ఉన్నాం, మళ్ళీ వచ్చాము. మళ్ళీ అక్కకి విజయవాడలో పని ఉన్నది అంటే డాడీని చూసుకోవడానికి నేను మళ్ళీ కోయంబత్తూర్ వెళ్ళాం.
అక్కడ ఒక 5 డేస్ ఉన్నాం, మళ్ళీ వచ్చాము. ఒక 2 డేసే ఉన్నాం, మళ్ళీ వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది ఒక రీజన్ వల్ల. సో మొత్తం ట్రావెల్ అయిపోయింది. మాది అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయింది చాలానే. సో ఈసారి కోయంబత్తూర్ వెళ్ళడానికి అవ్వట్లేదు మాకు. తిను ఆఫీస్కి కూడా లీవ్ అవన్నీ సెట్ అవ్వవు. అందుకు మేము డిటీడీసీ చేసేద్దాం. రాజా టు మై లవ్లీ సిస్టర్ హ్యాపీ బర్త్డే అని రాసా. అన్నిటి మీద రాసేసి అప్పుడు నెంబర్ రాస్తాను. 1 2 3 4 5 అని రాస్తా. చిన్ను బంగారాలు అని రాసా. ఇది మమ్మీ పిలుస్తారు అక్కని, చిన్ను బంగారం అని పిలుస్తారు. సో అందుకు అది రాసా. ఏం రాయాలో తెలియదు, బట్ అలా గుర్తొచ్చినట్టు అలా రాస్తున్నా. మమ్మగాడు అని కూడా పిలుస్తారు మమ్మీ. పిలుస్తారు. బేసిక్గా నన్ను మాత్రం ఒక్క ముద్దు పేరుతోనే పిలుస్తారు. అక్కని మాత్రం మమ్మగాడు, చిన్ని బంగారాలు అని బోల్ పేర్లతో పిలుస్తారు అనమాట. ఐ లవ్ యూ ఉన్ని అన్ని ఏదో. కొరియన్లో ఉన్ని అంటే అక్క అని అర్థం. నెక్స్ట్ సారీ, లాస్ట్ అండ్ ఫైనల్ అది. సో గిఫ్ట్స్ ఎవరికి వచ్చింది చూసావా? ఏం కాదు. ప్రొటెక్షన్ ఉంటుంది అంతే. ఇట్లా ప్యాక్ చేస్తాం. అందుదామా ఇక్కడ అసలు ప్యాకింగ్ అయితే అయిపోయింది. మేము వెళ్ళి డిటీడీసీలో పార్సల్ చేసి వస్తాము. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ గిఫ్ట్స్ అంటే ఏదో కాస్ట్లీ గిఫ్ట్సే కాదు, చిన్న గిఫ్ట్ అయినా ఇష్టంగా కొంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ఉంటుంది, నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేది మీరు పెట్టుకోండి. సో మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్.